వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. పార్వతీపురం మన్యం జిల్లాలో రెండవసారి వైఎస్ఆర్సీపీ గెలుపు జెండా ఎగరవేద్దామని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. పార్వతీపురం పట్టణమ్మ శివారులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో నిర్వహించిన మేమంతా సిద్ధం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అల్జంగి జోగారావు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఉత్తేజంతో పనిచేసి రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ తనుజా రాణి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు చర్ల పరిష్కిత్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి నాణ్యమైన విద్య వైద్యం అందించే కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గ్రామాల్లో పల్లెటూళ్ళలో వార్డుల్లో ఉన్న స్కూల్స్ని నాడు నేడు పేరుతో రూపురేఖలు మార్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ప్రతి కుటుంబానికి ప్రతి గ్రామంలో సచివాలయ పరిధిలోని కుటుంబాలకు అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నియోజకవర్గాల్లో సుమారుగా ఇప్పటి వరకు 2,70,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి అందించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మన రాష్ట్రంలో సుమారుగా 1,25,00,000 కుటుంబాలు ఉంటే 1,25,00,000 కుటుంబాల్లో 1,15,00,000 కుటుంబాలకి డైరెక్ట్గా మనకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఏదో ఒక పథకం వల్ల ఆ కుటుంబానికి లబ్ధి చేకూరింది అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసుకునే విధంగా మనందరం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా మీ నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం అని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈ ప్రాంతంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలి, ఈ ప్రాంత ప్రజలు గిరిజన ప్రాంతాల్లో దళితులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండే రైతన్నలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతంలో కూడా చేసేవాళ్ళు. ఇందాకనే చెప్పారు శాసనసభ్యులు, ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయంటే గ్రామ సచివాలయం నిర్మాణం చేశాం, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేశాం, ఆరోగ్య క్లినిక్స్ పెట్టుకున్నాం. ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్య వైద్యం అందించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత విధంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కష్టపడ్డ ప్రతి కార్యకర్త, ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీ, ప్రతి ఎంపీపీ, ప్రతి జడ్పీటీసీ, ప్రతి కౌన్సిలర్ కూడా ఈ పార్టీని అన్ని విధాలా కష్టపడడానికి ఈ పార్టీకి ఉన్న బలం ఒకటే సార్, జగనన్న జెండా, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానము, జగనన్న అభిమతం. ఈ ప్రజల యొక్క పేద ప్రజల వర్గాలకి, నిమ్న జాతులకి, అట్టడిగ వర్గాలకి, గ్రామాల్లో ఉన్న నాయ బ్రాహ్మణులు, రజకులు, నేత గీత కార్మికులు, ఎస్సీ ఎస్టీలకి ఈ ప్రభుత్వం తోడుగా చెప్పేటట్టుగా గత 58 ఏళ్ళుగా పేదవాడిని అర్థం చేసుకుని, పేదవాడి కష్టాన్ని అర్థం చేసుకున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం చెప్పడం నిజంగా గర్వపడుతున్నాం సార్. ప్రాంతంలో ఓట్ల రాజకీయాలు చేసే ప్రాంతంలో వెనకబడుతున్నానికి నెట్టివేయమని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వం అని చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాం సార్. దశాబ్దాలుగా సీతానగరం మండలంలో గడ్డల బ్రిడ్జి నిర్మాణం కోసం ఆ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చేసి, అయ్యా మా ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం చేయండి, మా ప్రజల అవసరాలు తీర్చండి, 11 గ్రామాలు ఇబ్బంది పడతాయని చెప్పి ఆ రోజు పాదయాత్ర చెప్తే ఈ రోజు బ్రిడ్జి నిర్మాణం చేసి ఆ ప్రాంతానికి ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పడానికి ఈ జగనన్న ప్రభుత్వంలోనే ఈ ఎమ్మెల్యే